కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావస్తుంది. అయితే రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడ అనే సంధాన ఉంది. రాష్ట్ర ప్రజలకు ఏదైతే పోలవరాన్ని సత్వరం పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా పోలవరానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా మంచి గ్రాంట్ని తెచ్చి త్వరగా పూర్తి చేస్తామని తెలియజేయడం జరిగింది. అయితే సంవత్సరం కావస్తున్నా కానీ పోలవరానికి రాబట్టాల్సిన నిధులు ఇంకా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం కోటా కానీ ఇవ్వకపోవడం వల్ల పనులు రత్తనడకన నడుస్తూ ఉన్నాయి. మరి ఈ 4 సంవత్సరాల కాలంలో మరి పోలవరం పూర్తి అవుతుందో లేదో ప్రశ్నార్థకంగా ఉంది. అలాగే ఎక్కువ శాతం అభివృద్ధి వైపు, అమరావతి అభివృద్ధి వైపు రాజధాని కోసం ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. మరి 3 రాజధానులు కాకుండా ఒక రాజధాని ఉన్నా కానీ రాష్ట్ర ప్రజలకు మేలు. కానీ వికేంద్రీకరణ ఎక్కడైతే కనుక ఏ నగరాలు ఉన్నాయో ఈ నగరాల్లో వికేంద్రీకరణ చేయడం వల్ల అభివృద్ధి మళ్ళీ రాష్ట్ర ప్రజలకు అనువుగా ఉంటుంది. అక్కడ అలాగే తర్వాత చేసినటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మైదుకూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి రాజోలి, తెలుగంగ, అలాగే మైదుకూరు నియోజకవర్గానికి సంబంధించిన ఏ ఫ్యాక్టరీ కూడా లేదు. ఎమ్మెల్యే గారు ప్రజలందరూ ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఆ వైపున ఈ సంవత్సర కాలంగా పనిచేయడం అనేది ప్రశ్నార్థకంగా ఉంది. కాబట్టి వెంటనే రాజోలి రిజర్వాయర్ను పూర్తి చేసే వైపున ప్రయత్నాలు కొనసాగించాలా. అలాగే ఈ నియోజకవర్గంలోని చెరువులంటికి శాశ్వత జీవ ప్రకారము నీటిని విడుదల చేసే జీవోని తేవాలా. అలాగే తెలుగంగకు ఉన్నటువంటి కాలువలన్నీ పూర్తి చేయాలా. అలాగే మున్సిపాలిటీ అభివృద్ధి కోసం స్టేడియం అయితేనేమి, బాలికల కళాశాల ఇక్కడ ఉంది, బాలికల కళాశాల అయితేనేమి, హై స్కూల్ అయితేనేమి పూర్తి కాని పరిస్థితి ఉంది. ఆ వైపున కూడా ప్రయత్నం చేయాలా. అలాగే ఈ ప్రాంతంలో మరి ప్రభుత్వానికి సంబంధించిన వంకపురం కానుంచి, ప్రభుత్వ ఇనాం భూముల కానుంచి, దేవాదాయ ఇనాం భూముల కానుంచి అన్ని రకాల భూములను కూడా వెంటనే ఏ అయితే కనుక అన్యాక్రాంతానికి గురైనాయో అవన్నీ కూడా ఎమ్మెల్యే గారి చొరవతో మరి అవన్నీ కూడా ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసి మున్సిపాలిటీ అభివృద్ధికి, అలాగే ఈ యొక్క నియోజకవర్గ అభివృద్ధి కూడా తోడ్పాటు అందించాలా. ఆ వైపున ఈ 4 సంవత్సరాలు కూడా ఎమ్మెల్యే గారు పనిచేయడం వల్ల మరి అభివృద్ధి జరగడం వల్ల కూడా ప్రజలు ఎంతో కోరుకుంటా ఉన్నారు. ఆ వైపున ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అరే కూటమి ప్రభుత్వం అయితే కనుక వాళ్ళు ఉన్నటువంటి 3 పార్టీలు కూడా వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారనే వైపున కాకుండా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రధాన పక్షంగా ప్రధాన పార్టీగా తెలుగుదేశం పార్టీ ఉంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తారని ఈ ఒక్కన్నటువంటి జనసేన అయితేనేమి, బీజేపీ అయితేనేమి ఆ వైపున చూస్తూ ఉంది. అలే మీరు ఆ కూటమిలో ఉన్నా కానీ ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలా. అభివృద్ధి కోసం మీరందరూ కూడా కలిసి పనిచేయడం వల్లనే ఈ రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని తెలియజేస్తా ఉన్నాం.